మనుషుల్ని మనసుల్ని అర్థం చేసుకునే స్థితిని వాళ్ళెప్పుడో దాటిపోయారు. అలాంటి వాళ్ళతో ఇంకా మాటలేంటి? తప్పు నువ్వు చేసి అది నేను కళ్ళారా చూశాక కూడా నేనే నిన్ను అనుమానిస్తూ తప్పు చేస్తున్నాను అంటున్నావా కావేరి? నేను ఈ ఇంట్లోనే ఉండిపోవాలంటే ఇదే మంచి ఛాన్స్. భువనా, ఏంటిది? నువ్వే ఇలా ఉంటే మేమందరం ఏమైపోవాలి? పెద్దమ్మా, ఈ అనసూయ మళ్ళీ ఏదో చేయబోతుంది. భువనాన్ని ఇంకా బాధ పెడుతుందేమో. దీన్ని ఎలా ఆపాలో తెలియడం లేదే. బయట ఉన్న యమజ కంటే ఇంట్లో ఉన్న అనసూయే ప్రమాదంగా ఉంది. ఇప్పుడు మనం చెయ్యాల్సింది జరిగిపోయిన దాని గురించి ఆలోచించడమో, అయ్యో ఇలా జరిగిందేంటి అని బాధపడటం కాదు. అర్జున్ని ఈ బాధ నుంచి ఎలా బయటపడేయాలా అని ఆలోచించాలి. ఇదిగో అనసూయక్క, అర్జున్ బాబుని ఓదార్చడానికి మేమందరం ట్రై చేస్తున్నాం. నువ్వు మళ్ళీ గుర్తు చేయక్కర్లేదు. ఏం ట్రై చేశారు? తనలా గదిలో కూర్చుని బాధపడుతుంటే మీరిలా హాల్లో కూర్చుని బాధపడుతున్నారు, అంతే కదా? చూడు భువనా, కాలికి బురదంటుకుందని కాలి నరికేసుకుంటామా? అర్జున్ బాబుని అలా వదలకూడదు. తన బాధ పోగొట్టడానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి. నేనొక సలహా చెప్పనా? అడగకుండా సలహా ఇస్తానంటావేంటి అనసూయక్క? అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు.